ఫ్రెండ్స్, ఇవాళ మన డిఫెన్స్ సెక్టర్లో ఫోకస్లో ఉన్న 5 స్టాక్స్ గురించి సింపుల్గా క్లియర్గా అర్థం చేసుకుందాం. రీసెంట్గా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కొన్ని డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ మీద బుల్లిష్ వ్యూ అయితే ఇచ్చింది. ఫ్రెండ్స్, కరెంట్ గ్లోబల్ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ అమెరికా ఇరాన్ టెన్షన్స్ వల్ల డిఫెన్స్ సెక్టర్ మీద ఇన్వెస్టర్ అటెన్షన్ అయితే మళ్ళీ బాగా పెరిగింది. కాబట్టి ఈ వీడియోలో మనం ఎమోషన్స్తో కాకుండా లాజిక్తో చూద్దాం. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఏ స్టాక్స్ని సజెస్ట్ చేసింది, టార్గెట్ ప్రైస్ ఏంటి, కరెంట్ ప్రైస్తో కంపేర్ చేస్తే అప్ సైడ్ ఎంత ఉంది, ఈ థీమ్ని ఇన్వెస్టర్స్ ఎలా చూడాలన్న దాని గురించి క్లియర్గా డీటెయిల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మెయిన్ పాయింట్ ఏంటి అంటే, గ్లోబల్ లెవెల్లో జియోపొలిటికల్ టెన్షన్స్ పెరిగిన ప్రతిసారి మార్కెట్లో డిఫెన్స్ సెక్టర్ మీద ఫోకస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రీజన్ అనేది సింపుల్ ఫ్రెండ్స్, కంట్రీస్ సెక్యూరిటీ స్పెండింగ్ పెంచడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది, డిఫెన్స్ ఆర్డర్స్ ఎక్సలరేట్ అవడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది. అలాగే మిలిటరీ ఎక్విప్మెంట్స్ అని చెప్పి ఎలక్ట్రానిక్స్, రాడర్ సిస్టమ్స్, వెపన్ సపోర్ట్ సిస్టమ్స్, షిప్ బిల్డింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్ లాంటి ఏరియాలో డిమాండ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి అమెరికా ఇరాన్ మధ్య టెన్షన్ పెరిగిన బ్యాక్గ్రౌండ్లో డిఫెన్స్ రిలేటెడ్ ఇండియన్ కంపెనీస్ మీద కూడా ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, వార్ హెడ్లైన్స్ వచ్చింది కాబట్టి ప్రతిసారి డిఫెన్స్ స్టాక్ ఆటోమేటిక్గా రన్ అవుతుందని చెప్పి కాదు ఫ్రెండ్స్. బిజినెస్ స్ట్రెంగ్త్, ఆర్డర్ బుక్, వాల్యుయేషన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ కెపాసిటీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ బుల్లిష్గా ఉన్న 5 డిఫెన్స్ స్టాక్స్ని ఒక్కొక్కటిగా చూద్దాం. అంటే ముందుగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, షార్ట్గా బెల్ గురించి మాట్లాడుకుందాం. ఇది లార్జ్ క్యాప్ కేటగిరీలో స్ట్రాంగ్ డిఫెన్స్ కంపెనీ. మెయిన్గా డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, రాడర్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, సర్విలెన్స్ ఈక్విప్మెంట్ లాంటి సెగ్మెంట్లో ప్రజెన్స్ ఉంది ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఈ స్టాక్ మీద బై రేటింగ్ అయితే ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ వచ్చి 490 రూపీస్. కరెంట్ సెషన్లో స్టాక్ అరౌండ్ 452.65 దగ్గర అయితే క్లోజ్ అయింది. అంటే కరెంట్ లెవెల్ నుంచి అప్రాక్సిమేట్గా 8% అప్ సైడ్ ఉందని చెప్పి బ్రోకరేజ్ వ్యూ. సింపుల్గా చెప్పాలంటే బెల్ ఆల్రెడీ మార్కెట్లో వెల్ నాన్ క్వాలిటీ డిఫెన్స్ స్టాక్. ఇది హై రిస్క్ స్మాల్ స్టాక్ లా కాదు ఫ్రెండ్స్ ఇది. కాబట్టి స్టెబుల్ డిఫెన్స్ ఎక్స్పోజర్ చూడాలి అనుకుంటే ఇన్వెస్టర్స్కి బెల్ యూజువల్లీ ఫస్ట్ నేమ్స్లో ఒకటిగా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మెగాజన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి చూద్దాం. ఇది సెకండ్ స్టాక్. ఇది లార్జ్ క్యాప్ డిఫెన్స్ షిప్ బిల్డింగ్ కంపెనీ. మెయిన్గా వార్షిప్స్, సబ్మెరైన్స్, నావల్ ప్లాట్ఫామ్ లాంటి సెగ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఈ స్టాక్కి బై రేటింగ్తో పాటు 2950 టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చింది. కరెంట్ స్టాక్ ప్రైస్ అరౌండ్ 2369 దగ్గర అయితే క్లోజ్ అయింది. అంటే కరెంట్ లెవెల్ నుంచి రఫ్లీ 25% అప్సైడ్ ఛాన్స్ ఉందని చెప్పి బ్రోకరేజర్ యొక్క వ్యూ. సింపుల్గా చెప్పాలంటే ఈ స్టాక్లో అప్సైడ్ ఎస్టిమేషన్ ఎక్కువ ఉంది. రీజన్ ఏంటి అంటే, డిఫెన్స్ షిప్ బిల్డింగ్ స్పేస్లో లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఈ టైప్ ఆఫ్ స్టాక్స్లో వొలటిలిటీ కూడా ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ చూసి అప్రోచ్ అవ్వాలి. అండ్ తర్వాత అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి చూద్దాం. ఇది థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. ఇది స్మాల్ క్యాప్ కేటగిరీలో చెందిన డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీ. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, డిఫెన్స్ కాంపోనెంట్స్ అండ్ స్పెషలైజ్డ్ సిస్టమ్స్లో ప్రజెన్స్ ఉంది ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఈ స్టాక్కి బై రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ వచ్చి 280 రూపీస్ ఇచ్చింది. కరెంట్ ప్రైస్ అరౌండ్ 210 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అయింది. అంటే కరెంట్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 33% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి బ్రోకరేజ్ ఎస్టిమేట్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈ 5 స్టాక్స్లో హైయెస్ట్ అప్ సైడ్ పర్సంటేజ్ ఇది. కానీ స్మాల్ క్యాప్ స్టాక్ కాబట్టి రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. స్మాల్ క్యాప్ స్టాక్స్లో మూవ్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి అప్ సైడ్కి ఫాస్ట్గా వెళ్ళొచ్చు, అలాగే డౌన్ సైడ్ కూడా ఫాస్ట్గా రావచ్చు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్టాక్ని చూస్తున్న ఇన్వెస్టర్ పొజిషన్ సైజింగ్ కూడా చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డేటా ప్యాటర్న్ ఇండియా గురించి మాట్లాడుకోండి. ఇది ఫోర్త్ స్టాక్ ఫ్రెండ్స్. మెయిన్గా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, రాడర్ రిలేటెడ్ టెక్నాలజీ, మిషన్ క్రిటికల్ సిస్టమ్స్ లాంటి ఏరియాస్లో వర్క్ చేస్తుంది ఈ కంపెనీ. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఈ స్టాక్కి బై రేటింగ్ అయితే ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ వచ్చి 3770కి ఇచ్చింది. కరెంట్ ప్రైస్ వచ్చి అరౌండ్ 3429 దగ్గర అయితే క్లోజ్ అయింది. అంటే కరెంట్ లెవెల్ నుంచి రఫ్లీ 9% అప్ సైడ్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే డేటా ప్యాటర్న్ ఆల్రెడీ ప్రీమియం డిఫెన్స్ టెక్ స్టాక్ లాగా మార్కెట్లో అందరూ చూస్తారు. కాబట్టి అప్ సైడ్ పర్సంటేజ్ అపోలో ఆర్ మజాగాన్ లాగా ఎక్కువ కనిపించకపోయినా బిజినెస్ క్వాలిటీ యాంగిల్లో ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్ స్టాక్ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్. ఇది స్మాల్ క్యాప్ డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీ. అంటే ఈ కంపెనీ రాడర్ సిస్టమ్స్, ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ కాంపోనెంట్స్, మిజైల్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ సెగ్మెంట్లో ప్రెజెన్స్ అయితే ఉంది.
హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఈ స్టాక్కి బై రేటింగ్ అయితే ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ వచ్చి 1130 రూపీస్. కరెంట్ ప్రైస్ అరౌండ్ 1000 దగ్గర అయితే క్లోజ్ అయింది. అంటే కరెంట్ లెవెల్ నుంచి అప్రాక్సిమేట్లీ 13% అప్సైడ్ ఉందని చెప్పి బ్రోకరేజర్ యొక్క వ్యూ. సింపుల్గా చెప్పాలంటే ఆస్ట్రో మైక్రోవేవ్ ఆల్రెడీ డిఫెన్స్ థీమ్లో చాలామంది ఇన్వెస్టర్స్ రేడర్లో ఉన్న స్టాక్ ఇది. కరెంట్ గ్లోబల్ టెన్షన్స్ వల్ల ఈ టైప్ నేమ్స్ మీద రెన్యూడ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ 5 స్టాక్స్లో ఇన్వెస్టర్స్ ఇమీడియట్గా బై చేయొచ్చా లేదా అన్నదే ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ చాలా సింపుల్గా ఉండాలి ఫ్రెండ్స్. బ్రోకరేజ్ టార్గెట్ ప్రైస్ ఇచ్చిందంటే ఇమీడియట్గా బ్లైండ్గా ఎంట్రీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ వ్యూ అంటే ఇచ్చారు, కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన ప్రైస్కి రీచ్ అవుతుందని కాదు. మనం ఏ స్టాక్ అయినా కొనే ముందు మనం ఫస్ట్ ఏం చూడాలి, స్టాక్ ఆల్రెడీ ర్యాలీ అయిందా, సెకండ్ది వాల్యుయేషన్ హైయా, థర్డ్ది కంపెనీ ఫండమెంటల్ స్ట్రాంగ్గా, ఫోర్త్ది వచ్చి ఆర్డర్ బుక్ హెల్తీగా ఉందా లేదా, అండ్ ఫిఫ్త్ వచ్చి లాంగ్ టర్మ్ బిజినెస్ విజిబిలిటీ ఉందా లేదా అని చూసుకోవాలి. అండ్ సిక్స్త్ వచ్చి రిస్క్ లెవెల్ మనకి సూట్ అవుతుందా లేదా అన్నది ఈ 6 కూడా మనం వెరిఫై చేసుకోవాలి. డిఫెన్స్ టీమ్ స్ట్రాంగ్ అనే పాయింట్ అనేది పాజిటివే కాదంటలేదు, కానీ స్టాక్ సెలక్షన్లో డిసిప్లైన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం ఇవి చెక్ చేసుకోకుండా బ్లైండ్గా కొంటే మనకి లాస్ బుక్ చేసుకోవడానికి అయితే ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం పెట్టే ప్రతి రూపాయికి 1-10 సార్లు మనం ఎందులో పెడతాం అనేది ఆలోచించి పెట్టాలి ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే బెల్ అండ్ మెజాగన్, డాక్ లాంటి లార్జ్ క్యాప్ నేమ్స్ రిలేటివ్లీ స్టేబుల్ డిఫెన్స్ ఎక్స్పోజర్ కోసం చూడొచ్చు. డేటా ప్యాటర్న్, క్వాలిటీ మిడ్ క్యాప్ డిఫెన్స్ టెక్నాలజీ ప్లే లాగా చూడొచ్చు ఫ్రెండ్స్. అపోలో మైక్రో సిస్టమ్స్ అండ్ ఆస్ట్రో మైక్రోవేవ్ లాంటి స్మాల్ క్యాప్ నేమ్స్లో అప్సైడ్ పొటెన్షియల్ ఎక్కువ కనిపించవచ్చు, కానీ వాలటిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్వెస్టర్స్ టైప్ని బట్టి అప్రోచ్ డిఫరెంట్గా ఉండాలి. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి లార్జ్ క్యాప్ డిఫెన్స్ నేమ్స్ బెటర్ అనిపించవచ్చు. అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి స్మాల్ క్యాప్ డిఫెన్స్ నేమ్స్ అనేవి అగ్రెసివ్గా కనిపించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. వార్ హెడ్లైన్స్ వచ్చాయి కాబట్టి డిఫెన్స్ స్టాక్స్ షార్ట్ టర్మ్లో సెంటిమెంట్ని సపోర్ట్ చేయొచ్చు, కానీ సెంటిమెంట్ ఎప్పుడు పర్మనెంట్ కాదు ఫ్రెండ్స్. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ని లాంగ్ టర్మ్గా హోల్డ్ చేయాలంటే కంపెనీ యాక్చువల్ బిజినెస్ గ్రోత్ ఏంటి, ఆర్డర్ ఎగ్జిక్యూషన్, మార్జిన్స్ అండ్ ఎర్నింగ్స్ సస్టైన్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి హెడ్లైన్స్ బేస్డ్ బయ్యింగ్ కన్నా బిజినెస్ బేస్డ్ అండర్స్టాండింగ్ అనేది బెటర్. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ డిఫెన్స్ సెక్టర్లో 5 స్టాక్స్ మీద బుల్లిష్ వ్యూ మెయింటైన్ చేసింది. అవి బెల్, దాని టార్గెట్ వచ్చి 490 రూపీస్. అండ్ సెకండ్ది మెజాగన్ డాక్, టార్గెట్ వచ్చి 2950. థర్డ్ది వచ్చి అపోలో మైక్రో సిస్టమ్స్, టార్గెట్ వచ్చి 280. ఫోర్త్ది వచ్చి డేటా ప్యాటర్న్, టార్గెట్ వచ్చి 3770. అండ్ ఫిఫ్త్ది వచ్చి ఆస్ట్రో మైక్రోవేవ్, టార్గెట్ వచ్చి 1130. కరెంట్ గ్లోబల్ టెన్షన్స్ వల్ల డిఫెన్స్ సెక్టర్ మీద ఫోకస్ పెరిగింది, కానీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు బ్రోకరేజ్ టార్గెట్ చూసి మాత్రమే తొందరపడకండి. ఆల్వేస్ ఈ 4 థింగ్స్ని చూడాలి: కంపెనీ క్వాలిటీ, కరెంట్ వాల్యుయేషన్, రిస్క్ లెవెల్, లాంగ్ టర్మ్ గ్రోత్ విజిబిలిటీ. అప్పుడే బెటర్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి క్లియర్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం ట్రేడింగ్ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.